నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీరేశలింగం ఆశయ సాధనకు పునరంకితమవ్వాలి. కందుకూరి 177వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు. కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేనందువల్లే ఓపీ పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో మాజీ ఎంపీ భరత్. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు జప్తు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు నిరసన. సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన, ధర్నా. కేసులు ఉపసంహరించుకోవాలి, లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు. మార్టిన్ లూథర్, డాక్టర్ వడియార్ హెచ్చరిక. సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా రాజమండ్రి ఆనంద్ గార్డెన్స్లో వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్తాంజలి ఘటించారు. ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయుగ వైతాళికుడు కందుకూరు వీరేశలింగం పంతులు ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు ఉదయం పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్తాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం పంతులు గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. ఒక దేశం ప్రగతి సాధించడం ఆ దేశ మహిళల సాధికారతపై ఆధారపడి ఉందని వివేకానంద స్వామి చెప్పడం జరిగిందని, అందుకోసం కృషి చేసిన కందుకూరి వీరేశలింగం మనందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ముఖ్యంగా వితంతు పునర్వివాహం జరిపించి సంఘంలో సంస్కరణ తెచ్చారని, మహిళలను విద్యావంతులను చేయడానికి విద్యా సంస్థలను పెట్టారని ఆమె పేర్కొన్నారు. మహిళల పట్ల ఈ రోజుల్లో కూడా కొన్ని విషయాల్లో వివక్షత కొనసాగుతోందని ఆమె పేర్కొంటూ వీరేశలింగం స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదే ఆ మహనీయుని ఆశయ సాధనకు మనం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. వీరేశలింగం జన్మగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నుంచి 30 నుంచి 35 లక్షల రూపాయల మేర కేటాయించనున్నట్లు ఎంపీ ప్రకటించారు. వీరేశలింగం స్మృతివనం అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు అంచనా వేశారని, శాఖ పరంగా 15 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని, మిగిలిన మొత్తం ఎంపీ ల్యాండ్ నుంచి నిధులు కేటాయించనున్నట్లు ఆమె వివరించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే వీలు పడదని, అందుకే పూర్వ విద్యార్థులమంతా తాముగా ముందుకొచ్చి వీరేశలింగం సంస్థల అభివృద్ధికి సహకరించాలని ఎంపీ పురంధేశ్వరి కోరారు. దీంతో పూర్వ విద్యార్థి సిహెచ్ సీతారామనాయుడు స్పందిస్తూ 10,000 రూపాయలు విరాళం ప్రకటించారు. పూర్వ విద్యార్థి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర స్పందిస్తూ 2003-2006 బ్యాచ్ తరపున 2 లక్షల రూపాయలు సేకరించి ఇవ్వగలనని ప్రకటించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ ఆ రోజుల్లో సంఘంలో ఉన్న రుగ్మతలపై గుర్తించి వాటిని రూపుమాపేందుకు స్పందించిన వ్యక్తులుగా కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం సదా స్మరణీయులని అన్నారు. వాటిని రూపుమాపేందుకు పనిచేశారని అన్నారు. కొన్ని విద్యా సంస్థల్లో ఇప్పటికీ చిన్నారులపై జరుగుతున్న వేధింపుల గురించి వింటున్నామని, వీటిని రూపుమాపడానికి వీరేశలింగం వంటి మహనీయులు సూచించిన మార్గాన నడవడంలో వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వీటీ కాలేజీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్గా సేవలందించిన తనకు వీరేశలింగం సంస్థలతో చిరస్మరణీయమైన అనుబంధం ఉందన్నారు. హితకారిణి సమాజం అధ్యక్షులుగా పనిచేసినప్పుడు హితకారిణి ఆస్తుల ఆదాయం పెంపు కోసం కృషి చేయడంతో పాటు వీరేశలింగం విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది జీతాల పెంపు చేయించామని, ఇక్కడ సమాధులను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సంఘ అభివృద్ధి కోసం ఏ సమస్య ఉన్నా సరే
ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. హితకారిణి సమాజం ఈ కార్యక్రమంలో ఈవో జె వినోద్ కుమార్, మాజీ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, బల్లా శ్రీనివాస్, కూటమి నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీనివాస్, కాశీ నవీన్ కుమార్, ఏపీఆర్ చౌదరి, వీటి విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు వీరేశలింగం దంపతుల సమాధులకు నివాళులర్పించారు. కందుకూరు వీరేశలింగం పంతులు గారి 177వ జయంతి. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి కేవలం వారు ఒక సంఘ సంస్కర్త అనేటువంటి విషయం మాత్రమే తెలుసు. కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి అంశం. వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవటం మాత్రమే కాకుండా అభినవ తిక్కన్న అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వటం జరిగింది. అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వారిని ప్రభావితం చేసినటువంటి సందర్భంలో మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దాన్ని మాధ్యమంగా వారు ప్రభావితమైనటువంటి నేపథ్యంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ వారు బాల్య వివాహం కావచ్చు, అదేవిధంగా మహిళల యొక్క విద్యావకాశాలు కావచ్చు, వాటిని మెరుగుపరచాలి అని చెప్పి ఏదైతే మనం ఏ ప్రాంగణంలో నిలబడి ఉన్నామో ఇది మాత్రమే కాకుండా ధవళేశ్వరంలో కూడా వారు స్కూల్ని స్థాపించడం, దానికి తోడు బాల్య వివాహాలు దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేయడం, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే. అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపు మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి వీరేశలింగం పంతులు గారు పోరాటం చేశారు, ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు, వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం గారు, అలానే ప్రకాశం గారు ఇద్దరు కూడా ఒంగోలు జిల్లా నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వారు విద్యను అభ్యసించి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అనేక సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వారికి సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటికి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని సంస్కరించాలి. చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని వారు ఆనాడు 1800 సంవత్సరాల్లోనే రుగ్మతుల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణులు మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను. 177వ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు. ఆయన రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు. ఆ డబ్బుతోటే భూములు కొన్నాడు. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఆ రోజు ఎకరం రూపాయికి ₹10 కొన్నారని ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో రాయి ఉన్నది. అది నేను చదివాను. ఆయన స్వీయ చరిత్ర పుస్తకం చదివితే
ఆయన ల్యాండ్ పూర్వకంగా సంపాదించింది 27 ఎకరాలు అయితే యాక్చువల్గా 21 ఎకరం మాత్రమే. నేను చైర్మన్గా దీనికి 3 ఏళ్ళు చేశాను. వచ్చేటప్పుడు ఆ బుక్లోను 21 ఉన్నాయి ఏంటి అని అడిగితే 6 ఎకరాలు ఏమైనాయో తెలియదు అన్నారు ఆనాటి ముందు ఉన్నటువంటి నాయకులు. అందు గురించనే దాన్ని 21 ఎకరం కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్ఫూర్తి ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేసుకో, దాన్ని డెవలప్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ డిమాండ్ చేశారు. చుట్టుప్రక్కల ఎన్నో ప్రాంతాల నుంచి నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆయా వార్డుల్లో పరిస్థితులను పరిశీలించారు. పలు సమస్యలను గుర్తించారు. సిబ్బందిని కూడా పలు విషయాలపై ప్రశ్నించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవన్న విషయాన్ని స్పష్టంగా గమనించామని అన్నారు. అందుకే అక్కడకు వచ్చిన కేసుల్లో 60% విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే సీరియస్గా ఉందని కాకినాడ తరలిస్తున్నారని, అలాంటప్పుడు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గర్భవతులు చేరితే వాళ్లను లేబర్ రూమ్కి కూడా తీసుకువెళ్లడం లేదని, ఫలితంగా బెడ్ మీదే ప్రసవం అయిపోతున్నాయని, నిన్న రాత్రి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన చెందారు. మార్చురీలో కూడా దాతలు ఇచ్చిన ఐస్ కేసులున్నా సరే అక్కడున్న 2, 3 తప్ప మిగిలినవి వాడడం లేదని, అలాగే వెంటిలేటర్లు కూడా దాతలు ఇచ్చినవి ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే వాడుతున్నారని భరత్ వాపోయారు. రోడ్డుపైన ఒక ముసలాయన పడి ఉంటే ఒక బాధ్యత గల పౌరుడు ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ విద్యుత్ సరఫరా లేదని, అదంతా వీడియో తీసి పంపిస్తే ఆ వీడియోలో పరిశీలిస్తే మరో 20 మంది పరిస్థితి కూడా మరింత దుర్భరంగా ఉందని భరత్ అన్నారు. వీడియో తీసిన వీర అనే యువకుడు మాట్లాడుతూ ఒక ముసలాయన రోడ్డు మీద పడి ఉంటే ఆటోలో తీసుకువచ్చి చేర్చామని, స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే రూమ్కి తీసుకువెళ్లారని, అయితే అక్కడ కూడా విద్యుత్ లేదని చెప్పాడు. 500 పడకల ఆసుపత్రి అయినందున ఇక్కడ 24 గంటలు కరెంటు ఉండాలని, కనీసం జనరేటర్ కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇవాళ రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దుర్భరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయని అంటే, ఇక్కడ మీ అందరికీ కూడా ఒక్కటి క్లియర్గా తెలియపరచాల్సిన అంశం ఏంటంటే, ఇదివరకు గత ప్రభుత్వంలో ఓపీ 500 నుంచి 600, 650 ఓపీ వచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఓపీ ఎంత వస్తుందో తెలుసండి? 1500 నుంచి 1600 ఓపీ వస్తుంది. అసలు ఎందుకు ఓపీ పెరిగింది? ఎందుకు పేషెంట్స్ స్టెప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువ వస్తున్నారు? దీనికి ప్రధానమైన కారణము ఇందాక సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే అక్కడి నుంచి బయటకు వచ్చిన అంశం ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ లేదు, మీరు పొండి అని చెప్పేసి పేషెంట్లను పంపించే పరిస్థితులు. ఇంకా వేరే గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్ని వేల సంఖ్యలో పేషెంట్స్ వస్తూ ఉన్నారు. రోజుకి 1500 ఓపీ వస్తుంటే ఇక్కడ ఇది 500 బెడ్డెడ్ హాస్పిటలే. అసలు ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతుంది అనేది ప్రధానమైన అంశం. రెండో అంశము, ఇక్కడ మార్చరీ వార్డు దగ్గరకు వస్తే పోస్ట్ మార్టం చేయాలి అని అంటే బాడీకి కనీస పక్షాన 10,000 రూపాయలు లంచం తీసుకునే పరిస్థితులు. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే గత్యంతరం లేక ఆ 10,000 రూపాయలు ఇచ్చి పోస్ట్ మార్టం చేయించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మూడో అంశము, ఎక్కడైతే చైల్డ్ వార్డు ఉందో, ప్రెగ్నెన్సీ ఉన్న వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ దగ్గరకు వచ్చేటట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఒక పేషెంట్ చెప్తా ఉంది, అంటే ఒక తల్లి, గర్భిణీ తల్లి చెప్తా ఉంది, నిన్న రాత్రి మాకు ప్రసవం అయిందండి, నాకు డైరెక్ట్గా మంచం మీద అయిపోయింది, ప్రసవము మంచం మీద అయిపోయింది, మమ్మల్ని లేబర్ రూమ్కి తీసుకువెళ్ళాలి, అప్పటికి మాకు డేట్ అయిపోయి 3 రోజులైంది,
ఏమంటే మమ్మల్ని అక్కడ లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళండి అంటే మీరు ఇక్కడే ముక్కండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని మరి ఆ తల్లి చెప్తా ఉంది. ఆవిడతో పాటు ఇంకో నలుగురికి అయిందంట అదే రూమ్లో. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు అండి. మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఏదన్నా ప్రాణాపాయ పరిస్థితులు వస్తే ఏంటి, ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నా. ఇది కాకుండా ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, మరి వీరా అని ఒక యువకుడు చదువుకునే వ్యక్తి రోడ్డు పైన ఒక చావు బ్రతుకుల్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి, ఒక పెద్ద ఆయన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. సరే, అక్కడ ఏదో సమ్ కుట్లు లాంటివి వేస్తున్నారని చెప్పారు. నేను ఈ అబ్బాయి వీడియోస్ నేను సోషల్ మీడియాలో చూశాను, ఎవరో పంపిస్తే చూసినప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే పవర్ లేదు. అంటే ఇప్పుడు నేను వస్తున్నానని తెలిసి నేను మీడియాకి మెసేజ్ పెట్టాను కాబట్టి న్యాచురల్గా వీళ్ళకి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా ఫినాయిల్తో క్లీన్ చేయడము, ఏదైతే బెడ్షీట్లు వేయడము, డిస్పోజల్స్ వేయడం ఇవన్నీ చేశారు. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు. అంటే మేము వస్తున్నామని చెప్పినప్పుడు వీళ్ళు శుభ్రం చేసినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అని అంటే, లేని సందర్భంలో ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అయితే తీసుకొచ్చా గవర్నమెంట్ హాస్పిటల్కి. పేషెంట్ని తీసుకొచ్చే ముందు కాల్ చేస్తే పక్కన వాళ్ళందరూ చెప్పారు అంబులెన్స్ రెస్పాన్స్ అవ్వలేదు అని చెప్పేసి. నేను వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు పరిస్థితి చూసాను. నేను ఆ వీడియో అందరికీ కూడా చూశారు. ప్లస్ ఏంటి అంటే కుట్ల గదిలోకి వెళ్తున్నప్పుడు ఆ గదిలో కూడా కరెంట్ లేదు. అక్కడ ఏంటి అంటే చెప్తే కరెంటు వర్షం పడింది, ఏ కేబుల్స్ తెగిపోయాయి అని చెప్పేసి అలా చెప్పారు. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చాం మేము. నెక్స్ట్ డే వచ్చి విజిట్ చేస్తే సేమ్ 5 to 10 minutes కరెంట్ ఉండి కరెంట్ పోయింది. అప్పుడు కూడా జనరేటర్ ఆన్ అవ్వలా, ఎండ్ ఉంది. ఈ విషయం ఒకటి. తర్వాత పేషెంట్ని ఎక్కడున్నారని చెక్ చేస్తే పేషెంట్ వార్డ్ వేరే ఉంది. ఆ వార్డులో మొత్తం చాలామంది అన్కండిషనల్గా ఉన్నారు, బెంచ్ల కింద అక్కడ ఇక్కడ. సరే అని చెప్పేసి ఈ విషయాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి ఒక పేపర్ పెట్టో లేకపోతే ఒక పోలీసు వర్గాన్ని కలుసో నేను చెప్దును. కానీ ఆ లెటర్ని తీసుకుని నిజంగానే జరుగుద్ది అని చెప్పేసి కొంచెం అనిపించలేదు. సో అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఎవరైనా కానీ దీంట్లోనే ఉంటున్నారు, ప్రజలైనా మొత్తం ఎవరైనా సరే. అందుకని చెప్పేసి ఇదే ఒక మీడియా కింద తీసుకుని నేను వాయిస్ రేస్ చేశా. సో మొత్తం అందరూ రియాక్ట్ అయ్యారు. ముందు అయితే నాకు మార్గన్ భరత్ గారు కాల్ చేశారు. సార్ కాల్ చేసి నేను రియాక్ట్ అవుతానమ్మా, నేను వస్తాను, చెక్ చేస్తానన్నారు. దాని తర్వాత వెంటనే నాకు ఎమ్మెల్యే వాసిరెడ్డి గారు ఫోన్ చేశారు, ఆదిరెడ్డి వాసు గారు. కాల్ చేసి నేను 18th వస్తానమ్మా, నేను బయట ఉన్నాను, 18th నేను మార్నింగ్ వచ్చి మీతో పాటు ఉండి అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుంటాను, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ చేస్తాను అన్నారు. ఇంకోటి ఏంటి అంటే మాకు కావాల్సింది, మాకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకటే, అంతకు మించి మేము ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మేమందరం పౌరులం, భారతీయ పౌరులం. సో మేము ఓటు వేయాలి అంటే ఎవరు మంచి చేస్తున్నారు, ప్రజలకి ఎవరు ఇలాగ మొత్తం ఫెసిలిటీస్ కల్పిస్తున్నారని చూసి ఓటేస్తాం. మాకు ఈ ఫెసిలిటీస్ లేదు కాబట్టి మేము అడుగుతున్నాం. సో మేము అడిగే దాంట్లో తప్పు లేదనుకుంటున్నాం. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కుట్రపూరితంగా ఏకపక్షంగా జప్తు చేసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కంబాల పార్క్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, పీసీసీ ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ సారథ్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యమేవ జయతే, ప్రధాని మోడీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా డాక్టర్ వడియార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతోందని, 2029 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో కుట్రపూరితంగా ఛార్జిషీట్ దాఖలు చేయించిందని మండిపడ్డారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోడీ ఎన్ని కుట్రలు పన్నినా సత్యమే గెలుస్తుందని, 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కుట్రపూరిత విధానాలను తిప్పికొట్టి సత్యం, న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మార్టిన్ లూథర్ చెప్పారు. మోడీ, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు సత్యమే గెలుస్తుందని తాము నమ్ముతున్నామని మార్టిన్ లూథర్ అన్నారు. అనంతరం వారొక వినతి పత్రాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, నిడదవోలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మేడారపు భద్రం దొర, సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, కామన ప్రభాకర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవతా సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల హరిబాబు, నాయకులు తాడాల కొండరాజు, కిషోర్ జైన్, పొనగంటి సత్యనారాయణ, బుద్ధన లక్ష్మీనారాయణ, ఎస్ కోటేశ్వరరావు, అగర్వాల్ హీరాలాల్, ఎం ఎస్తేరు, షేక్ లలిత, మందూరి జో ఫిలిప్స్, మద్దం జాకబ్ రాజు, పాకా సురేష్, పాకా పుల్లారావు, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెరాల్డ్ కేసు విషయంలో మరి మోడీ గారు చేస్తున్నటువంటి మోడీ ఎంత కాదు, ఎంత నిరంకుశత్వం అంటే దేశాన్ని ఆయనే ఏటేళ్ల కాలం పరిపాలించాలనేటువంటి సదుద్దేశంతో ఇన్ని కేసులను బనాయించి ఈనాడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద మరి A1, A2 ఇద్దరిని కూడా A1 కింద కేసులు పెట్టడం సరికాదనేటటువంటి భావంతో యావత్ భారతదేశం ఇలా అట్టుడుకుపోతుంది, ఎంతో బాధపడుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మాకు తెలియజేయడంతో ఉదయం నుంచి కూడా మేము కార్యకర్తలందరినీ కూడా పెద్ద నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరినీ బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కుట్రపూర్తిగా దేశంలో నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆ యొక్క ఆస్తులు జప్తు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిక నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై ఛార్జీస్ పెట్టడం, దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తూర్పుగోదావరిలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికుల కోసం ఆలోచించిన పార్టీ. వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి వారవలేక మరి బీజేపీ కుట్రపూర్తిగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంది. తక్షణం అవి విరమించుకోవాలని, ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మీద పెట్టినటువంటి కేసుల్ని, ఛార్జ్షీట్ని వెనక్కి తీసుకోవాలని, అట్లు తీసుకున్న పక్షంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పేసి మరి తెలియపరచుకుంటున్నాం. మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనస అన్నారు. సిపిఐ శత జయంతోత్సవాల్లో భాగంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి నుండి బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు వాడవాడల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమం ముగింపు సభ తాడితోట సిపిఐ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు ముందుగా తాడితోట శాఖ సిపిఐ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు వందలాదిగా పాల్గొని తాడితోటలోని పలు వీధుల్లో ప్రదర్శనగా వెళ్లి పార్టీ ప్రచార కార్యక్రమం చేశారు. ఈ బహిరంగ సభకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనస పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడితోట సిపిఐ కార్యదర్శి వానిపల్లి సూర్యనారాయణ సిపిఐ నాయకులను వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సిపిఐ సీనియర్ నాయకులు మహతి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. మహతి లక్ష్మణరావు మాట్లాడుతూ తాడితోట శాఖలో ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేశారని, వారిలో కొంతమంది అమరులయ్యారని అన్నారు. ముఖ్య అతిథి వనజ మాట్లాడుతూ దేశంలో మతాలను, కులాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని, జీఎస్టీ శాతాన్ని మన ఉమ్మడి రాష్ట్రాలకు ఒకలాగా
వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒకలా వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తాడితోట శాఖ కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షులు కె రాంబాబు, పట్టణ కార్యదర్శి వి కొండలరావు, సుంకర శ్రీను, టి రామరాజు, బి విశ్వనాథం, కె శంకర్రావు, కె అప్పారావు, బి భాస్కర్రావు, జామిశెట్టి గాంధీ, జామిశెట్టి అప్పాజీ, మహిళా సంఘం నాయకులు సెపేని రమణమ్మ, బేగం, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి నాయకులు వి శామ్యూల్, బి ఉమామహేశ్వరి, ముప్పన కుమారస్వామి, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల క్రితం ఈ రాజ్యాంగం రాయకపోతే ఈరోజు భారతదేశం చిత్రపటం ఈ విధంగా ఉండేది కాదు. ఖచ్చితంగా మరో రూపంలో ఉండేది. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏనాడు కూడా పాత్ర వహించని, ఒక్క రక్తపు పొట్టు కూడా చిందించినటువంటి బ్రిటిష్ వారితో రాజీపడి వాళ్ళు ఇచ్చినటువంటి గజరానాలతోటి పబ్బం గడుపుకున్నటువంటి రాజకీయ శక్తులు ఈ రోజున అధికార పీఠంలో ఉన్నారు. ఆనాడు భారత స్వాతంత్ర పోరాటంలో ఎగిరినటువంటి నిలిచినటువంటి రాజకీయ పార్టీలు ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే ముస్లిం లీగ్ పార్టీ. నావికా తిరుగుబాటులో జెండా ఎగరేసింది కూడా ఈ 3 జెండాలే. ఆనాడు ఎవరు లేరు. ఇప్పుడున్నటువంటి కాషాయ జెండాలో ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో మచ్చుకైనా కనపడలా, చరిత్రలో లేరు. కానీ ఈరోజు భారతదేశ దౌర్భాగ్యం అధికార పీఠంలో ఉన్నారు. కానీ మనమందరం కూడా ఆలోచించాలి. దేశ ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి ఆలోచించాల్సిన సమయం ఈరోజు వచ్చింది. 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, మనం ఎంతో గొప్పగా ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాతి చెందినటువంటి భారత రాజ్యాంగానికి ఈ రోజున ప్రమాదం రాబోతా ఉంది. కార్మికులు కొంతమందిగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అద్వితీయంగా వాళ్ళ వారసత్వంలోని కొనసాగింపుగా మేమంతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కుటుంబం జామశెట్టి వారి కుటుంబం, అట్లాగే ఇంకో కుటుంబం మేడిశెట్టి వాడి, ఇంకో కుటుంబం మేసాల వాడి. ఇలాగా చాలా పునాదిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. ఇప్పుడు శంకర సంజీవరావు గారు వాళ్ళ అబ్బాయి శంకర శ్రీను ఇప్పుడు జాయింట్ సెక్రటరీ. ఖచ్చితంగా వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ ఏ ఆలోచనతో స్థాపించబడ్డారో ఆ వారసత్వాన్ని మీకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళంతా చాలా మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభాతశీలత ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతోందని, అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జరిగిన జయంతోత్సవ ర్యాలీ విజయవంతం కావడం పట్ల ఆస్క్ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు హర్షం వ్యక్తం చేశారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గుబ్బల రాంబాబు మాట్లాడుతూ అధికారులు, అంబేద్కర్ యువజన సంఘాలు, అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేశాయని కృతజ్ఞతలు తెలిపారు. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరాలన్న అంబేద్కర్ ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరుకునేలా చేయడమే ఆస్క్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. చదువుకు దూరంగా ఉన్న వారి గొంతును కూడా బలంగా వినిపించడానికి ఆస్క్ చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని, దానిలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల కవులతో సమ్మేళనం, రాజ్యాంగ రచనలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంబేద్కర్ ఉద్యమ పందా భావజాలంతో ముందుకు సాగుతున్న వారికి అంబేద్కర్ సేవా అవార్డులు కూడా అందజేస్తామని వివరించారు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా చదువు గడప తొక్కని కుటుంబాలు, విద్యుత్ సరఫరా, కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రులు లేని ప్రాంతాలు కూడా ఉండటం బాధాకరమని అన్నారు. అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆస్క్ వారధిగా పనిచేస్తుందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అవసరం వచ్చినా ఆస్క్ ఉందనే ధైర్యం, భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఎక్కడ ఉన్నా వారికి ఆర్థిక సాయం అందించి ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. లండన్లో అంబేద్కర్ జయంతిని అక్కడి మేయర్ అంబేద్కర్ డేగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోట్ల మంది అంబేద్కర్ అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి అని, ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అజ్రపు వాసు మాట్లాడుతూ క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి గోకవరం బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. అందరూ చదువుకుని జ్ఞానం సంపాదించి సమాజంలో మంచి స్థానం పొందాలన్నది తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. అంబేద్కర్ ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అందరి వాడని అన్నారు. సమావేశంలో నాయకులు విజ్జన మధు, రేగుళ్ల బాలశ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కరించుకుంటూ, ఏదైతే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతోత్సవ ర్యాలీని మేము కోరి మార్కెట్ నుంచి గోకార్ బస్ స్టాండ్ వరకు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ని అభిమానించేవారు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మేము ఎప్పుడు పిలిచినా ప్రతి క్షణం మా వెంటుండి మేము చేసే కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ 10 మందికి తెలిసేలాగా ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒకే అప్పీల్ చేస్తున్నాం. అందరూ చదువుకోవాలి, తద్వారా అందరూ జ్ఞానం సంపాదించి దేశానికి మంచి జరగాలనేది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, అంబేద్కర్ అనే వాడు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను అన్ని కులాలకి సంబంధించి, అన్ని మతాలకి సంబంధించి, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలకి సంబంధించిన వ్యక్తి. అతను ఒక కులానికి అంటగట్టకుండా అందరు వాడు అంబేద్కర్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాం. అంటే ప్రభావశీలుడైన ఇండియన్ ఎవరు అనే దాని మీద 20 లక్షల మంది పాల్గొన్న ఒక సర్వేలో అంబేద్కర్ గారు ప్రథముడుగా వచ్చారు. ఆయన ప్రభావశీలత ఈరోజు చూసుకుంటే కోటి మందితో సర్వే చేసిన కోటి మంది ఆయనకే అంగీకారం తెలుపుతారు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ప్రజల అవసరాలు కానివ్వండి, మనకి సమస్య వస్తే, మన కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించినట్లే ఈ భారతదేశంలో ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, ఒక సాధారణ పౌరుడు కావచ్చు, ఎవరికి కష్టం వచ్చినా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఆశ్రయించడం అనేది, ఆ రాజ్యాంగం ప్రకారం వారి హక్కుల కోసం వారు రిప్రజెంట్ చేయడం కానివ్వండి, ఇదంతా మామూలుగా ఏంటంటే అంబేద్కర్ ప్రభావశీలత మరింత పెరిగింది. డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. మంగళవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అగర్వాల్ హాస్పిటల్ నందు దాదాపు 300 మంది ట్రాఫిక్ పోలీసులకు కళ్ళజోళ్లు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్తి విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ డాక్టర్ అగర్వాల్ సంస్థ దేశంలోనే అత్యధిక బ్రాంచులు ఉన్న పేరున్న ముఖ్య కంటి హాస్పిటల్ అని, రాజమహేంద్రవరంలో బ్రాంచ్కి మంచి పేరు ఉందని, ట్రాఫిక్ పోలీసులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి వారు చేస్తున్న సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఎండాకాలంలో నిత్యం ఎండలో నిలబడుతూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఉచితంగా కూలింగ్ కళ్ళజోళ్లను ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని ఎస్పీ అన్నారు. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు వారికి డాక్టర్ అగర్వాల్ సంస్థ ద్వారా ఈ వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎండలో కంటికి ఇబ్బంది పడకుండా చల్లటి కళ్ళజోడును ఉచితంగా అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ అగర్వాల్ సంస్థ మేనేజర్ డైరెక్టర్ సత్య విజయ్ మాట్లాడుతూ మా సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో రాజమండ్రి బ్రాంచ్లో నిత్యం ఎండలో కష్టపడే ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ కళ్ళజోళ్లు అందజేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్లో కంటి సంబంధిత చికిత్స కోసం ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని, ఉత్తమమైన చికిత్స కోసం డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ సంప్రదించగలరని ఆయన కోరారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా లక్షల మందికి తమ ఆసుపత్రి ఉత్తమ చికిత్స అందించిందని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీకి, అడిషనల్ ఎస్పీకి, డిఎస్పీలకు, ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్య విజయ, డాక్టర్ వరప్రసాద్, కార్యం శెట్టి, క్యాట్రాక్ ఫోకో నిపుణులు జయకుమార్ రెడ్డి, రీజనల్ మేనేజర్ కార్పొరేట్ రిలేషన్స్ ఏపీ అఖిల్, క్లస్టర్ మేనేజర్ ఆపరేషన్స్, అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ అర్జున్, అడిషనల్ ఎస్పీ ఆర్ముడ్ చెంచిరెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి అగర్వాల్ యాజమాన్యం ఈ ట్రాఫిక్లో ఉండే వాళ్ళకి డస్ట్ అది పడకుండా ఈ సమ్మర్ పరిస్థితి కూడా ఎట్లుందంటే సమ్మర్ లాగా లేదు, ఒక అగ్నిగోళం లాగా ఉంటుంది. దాంట్లో మన యొక్క కళ్ళుకి ఇబ్బంది కలగకుండా, కళ్ళు స్ట్రెయిన్ అయితే ఎమ్మటే నిద్ర వస్తుంది. మీరు చూడండి, ఒక పేజీ కనుక రీడింగ్ రేత్రి కూడా నిద్ర పట్టకపోతే ఒక పేజీ చదివితే రీడింగ్ నిద్ర వస్తుంది. అంటే కళ్ళను కనుక మనం శ్రమ పెడితే, ఎండలో కనుక ఇదైతే పొడిబారిపోయి రకరకాలు అవన్నీ కూడా మెడికల్గా వాళ్ళైతే చాలా చక్కగా చెప్పగలరు. మనకు ముద్దగా మన అవుట్లైన్స్లో మనం చెప్పుకుంటే పొడిబారిపోతాయి ఎండకి. కాబట్టి గ్లాసెస్ పెట్టుకుంటే డస్ట్ పడకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఏమున్నా సరే కంటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి మరి ఈ అగర్వాల్ యాజమాన్య వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా అందరూ అగర్వాల్ వారి యొక్క ఔదార్యానికి, వారు చూపించే ప్రేమాభిమానాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ వెచ్చని వేడిలో చల్లటి కూలింగ్ గ్లాసెస్ ఇవ్వటం, వారిని ప్రశాంతంగా రోడ్డు మీద మీరు ప్రశాంతంగా ఉంటే పోయి రహదారిలో ప్రయాణించే వాళ్ళని కూడా ప్రశాంతంగా చూడమనే ఉద్దేశంతో వాళ్ళు మనకు సహకరించారు. ఆ ప్రశాంతతను కాపాడుతూ మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెస్తారని, అలాగే వీరికి కూడా ఇవి మనకు డొనేట్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున, డిపార్ట్మెంట్ తరఫున మెనీ థ్యాంక్స్. చాలా బిజీ పనులు కూడా వదులుకొని వచ్చినందుకు ఇది మా చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీరు చేసే సర్వీసెస్కి, మీరు పడే కష్టానికి. చాలా రిస్కీ ప్రొఫెషన్లో ఉన్నారు మీరు. సో ఈరోజు చిన్నదేమీ లేదు, సన్ గ్లాసెస్. రోజు వారి మీరు ట్రాఫిక్లో ఉండి సన్లైట్, డస్ట్ అన్నిటికీ ఎక్స్పోజ్ చిన్న విషయమే అవ్వచ్చు, కానీ మా ఐకి వచ్చేసరికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాంట్లో చాలా ఉంది. కళ్ళు ఎర్రబడిపోవటం, తర్వాత డ్రై అయిపోవటం, ఎలర్జీస్ చాలా చాలా కామన్. మాకు వచ్చే సగం ఊపి ఎలర్జీస్. మీరు అలాంటిది దుమ్ములో ఉండేదానికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఎలర్జీ, డ్రైనెస్ ఇటువంటి చాలా కామన్. అవి కాకుండా మీకు తెలిసేవి తెలవని చాలా ఉంటాయి. వీరేశలింగం 177వ జయంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్న కందుకూరి విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం 177వ జయంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్న కందుకూరి విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శ్యామల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, సిఐటియు, డివైఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూఏ, యూటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సి ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రముఖుల జయంతులు, వర్ధంతులు జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో తెలుగు జాతి పునర్వికాసానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారికి ఆ జాబితాలో చోటు లేకపోవటం అత్యంత దురదృష్టకరం. కందుకూరి వీరేశలింగం గారు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రంగస్థల నాటక దినోత్సవం జరుపుతా ఉన్నారు. వాస్తవానికి కేవలం నాటక రచనలకు మాత్రమే వీరేశలింగం గారు పరిమితమై లేరు. వీరేశలింగం గారు యావత్ జీవితం ఒక పెద్ద సంస్కరణ ఉద్యమకారుడిగా మూఢత్వాన్ని ఆ రోజుల్లో తెలుగు జాతి మీద తెరలుగా మూఢత్వపు చీకట్లు కమ్ముకున్నప్పుడు ఆ మూఢత్వపు చీకట్లని చీల్చి చెండాడినటువంటి ఒక ఖడ్గదారిగా కందుకూరి వీరేశలింగం గారు నిలిచారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని చేసి ఇవాళ మూఢత్వానికి వ్యతిరేకంగా ఒక పెను సంచలనానికి దారి తీసినటువంటి వీరేశలింగం గారు తెలుగు జాతి మొత్తానికి, తెలుగు జాతిలో ఒక పునర్వికాసానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు. అంతేకాదు ఆ రోజుల్లోనే ఆయన ఒక విజ్ఞాన దాయకుడిగా నిలిచాడు. విజ్ఞాన దాయకుడిగా అంటే ఆయన అనేక రకాల అధ్యయనాలు చేసి సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం దగ్గర నుంచి అన్ని రకాలని ఆయన అధ్యయనం చేసి ఆ రోజు ఆ పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో ఉంటే ఆ ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకాలు విద్యార్థులకు అర్థం కావని వాటన్నిటినీ తెలుగులోకి అనువదించినటువంటి మొట్టమొదటి అనువాదకుడిగా కూడా వీరేశలింగం గారు నిలిచారు. రాజమండ్రి మల్లికార్జున నగర్లో నిర్వహించిన తూర్పు కప్పు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాజమండ్రి మల్లికార్జున నగర్ వాటర్ ట్యాంకు దగ్గర తూర్పు కప్పు సమావేశం శ్రేయాద్రి రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గాడి శ్రీను పాల్గొన్నారు. గాడి శ్రీను మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల నుండి తూర్పు కాపు కులస్తులు అనేక జిల్లాల జీవన ఉపాధి కోసం వలస వచ్చి వారు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా, విద్యాపరంగా నష్టపోయామని, అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గాడి శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కూడా కొంతవరకు అందుకోలేకపోతున్నామని గాడి శ్రీను అన్నారు. తూర్పు కాపు కులస్తులకు ఓబీసీ సర్టిఫికేట్ రిజర్వేషన్ కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రేయాద్రి రాజు, అద్దిపిల్లి దేవుల, మడక సత్యబాబు, మజ్జి దాలినాయుడు, జొన్నపల్లి జగ్గారావు, మడక శ్రీను, మజ్జి భానుప్రకాష్, పుత్తనవేడి శ్యామ్ కుమార్, తురిబిల్లి సతీష్, మజ్జి రాము తదితరులు పాల్గొన్నారు. తూర్పుకాపు ఐక్యత సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులుగా అద్దిపిల్లి దేవుళ్లను, తూర్పుకాపు ఐక్యత సంక్షేమ సంఘం నగర ఉపాధ్యక్షులుగా శ్రేయాద్రి రాజును శ్రీను నియమించారు. మన అందరం కలిసి ఒక ఐకమత్యంగా ఉండి ఐకమత్యంగా పోరాడి
మన హక్కులని మన సంక్షేమ హోదాలను సాధించుకుందాం. అప్పుడే మన నిజమైన తూర్పు కాపులని ఉంటుంది. రాష్ట్రంలోని ఎంతోమంది కుల సంఘాలు ఉన్నప్పటికీ, కుల పెద్దలు ఉన్నప్పటికీ మన తూర్పు కాపు సంఘం అనేది వెనకబడిపోతుంది. ఈ వెనకబడిపోవడం కాదు, మన అందరం ఒక మాట మీద, ఒక బాట మీద నడిద్దాం. మన తూర్పు కాపు ఐక్యతను పోరాడదాం, మన ఐక్యతను సాధిద్దాం. ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలకు కూడా మనం ఎవరిద్దాం. మన అన్ని కష్టాలు కూడా మన పిల్లలకు కానీ, మన పెద్దలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా కూడా మనం పోరాడి పని చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. సమాజం కోసం తన యావదాస్తుని వదులుకున్న మహనీయులని గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగమని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. స్థానిక ఆనంద్ గార్డెన్స్ నందు కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం పంతులు, రాజ్యలక్ష్మి వారి సమాధుల వద్ద ఎమ్మెల్యే గోరంట్ల ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారని, సమాజంలో అవకతవకలను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేశారని, సంఘ సేవ కోసం ఎంతో కృషి చేశారని, సాహిత్యంలోనూ అంతే కృషి చేశారని, పత్రికలకు వ్యాసాలు రాస్తూ వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో కందుకూరి వీరేశలింగం ఒకరని, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ప్రతిభ కలిగిన వ్యక్తి అని తెలిపారు. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలలను ప్రారంభించారని, తెలుగులో తొలి నవల రాసింది కూడా ఆయనేనని గోరంట్ల అన్నారు. అలాగే ఆనంద్ గార్డెన్స్ నందు నిరంతరం ఆయన స్మృతులు తెలిసే విధంగా మంచి లైబ్రరీని అభివృద్ధి చేయుటకు మరియు ఆహ్లాద వాతావరణం ఉండే విధంగా మంచి గార్డెన్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కరుకురి కిషోర్, కె జగదీష్, ఎస్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శానిటోరియం జంక్షన్ నుండి సున్నపుబట్టి రోడ్, పంచవటి ప్రాంగణం నుండి శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కార్యక్రమం తలపెట్టిన తరుణంలో పురవీధుల్లో రంగరంగ వైభవంగా ప్రతిష్టా మూర్తుల ఊరేగింపు జరిగింది. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ వ్రతధర రామచంద్ర స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ రంగనాథ స్వామి వార్ల మూర్తులను కాతేరు, కొంతమూరు వీధుల మీదుగా రాజమహేంద్రవరం పుర వీధుల్లో ఘనంగా ఊరేగించారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి పరిపాలకులైన శ్రీ సౌలభ్యమూర్తి గరుడ వాహనం మీద ఊరేగడం విశేషం. కోలాటములు, కేరళ వాయిద్యములు, మంగళ వాయిద్యములు ఈ వేడుక కనువిందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో అజ్జరపు రమేష్, శివ, స్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ శ్రీరామ్, 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 జయ శ్రీరామ్. రామ లక్ష్మణ కి, రామ లక్ష్మణ జానకి, శ్రీరామ శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వీరేశలింగం ఆశయ సాధనకు పునరంకితమవ్వాలి. కందుకూరి 177వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు. కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేనందువల్లే ఓపీ పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో మాజీ ఎంపీ భరత్. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు జప్తు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు నిరసన. సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన, ధర్నా. కేసులు ఉపసంహరించుకోవాలి, లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు. మార్టిన్ లూథర్, డాక్టర్ వడియార్ హెచ్చరిక. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.